నమస్తే, నేను ప్రశాంత్. ఉగాది చాలా మంది ఉగాది కొత్త పంచాంగం కోసమే వేచి చూస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఉగాది తర్వాత ముహూర్తాలు కానివ్వండి, రైతుల సమస్యలు కానివ్వండి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఉగాది హ్మ్. కొత్త పంచాంగం ప్రకారం ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? తప్పకుండా అండి. ఇక్కడ కర్కాటకం రాశి వారికి పంచాంగంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం గనక చూసుకుంటే హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2, 11గా ఉంది. హ్మ్. అంటే ఆదాయం 2, వ్యయం 11. హ్మ్. అమ్మో! ఏమిటిది అనిపిస్తది. ఆ! అయితే దీన్ని మనం అధిగమించొచ్చండి దీన్ని. అలాగే హ్మ్. రాజ్యపూజ్య అవమానాలు కూడా చూసుకుంటే 4, 7. హ్మ్. సో, ఫస్ట్ మనం 2, 11 గురించి మాట్లాడుకుంటే రెండో స్థానంలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. సో, కేతు గ్రహం దగ్గర దీపారాధన, గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు గనక చేసుకుంటే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే హ్మ్. 2లో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా జరిగేదేమిటి అంటే గోచారంలో ఎవరికైనా మనీ ఇచ్చి ఆ మనీ స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నవంబర్ వరకు గూడా వీరు ఎవరికీ మనీ ఇవ్వకూడదు. హ్మ్. కొంత మీకు ఎట్లాగో గురువు కొంచెం రాశిలోకి వస్తున్నాడు జూన్ నుంచి. కొంత ఆత్మవిశ్వాసం పెరగడం, కొంత స్ట్రెస్ గూడా ఉంటుంది. ఎంతైనా గురువు యొక్క స్వరూపం మారింది కాబట్టి. హ్మ్. అయితే వీరికి 12లో గురువు ఉన్నందుకు ఫస్ట్ జూన్ వరకు గూడా కొన్ని వద్దనుకున్నా చేయాల్సిన ఖర్చులుంటాయి మంచి పనుల కోసం. ఎట్లా అంటే గతంలో కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు. హ్మ్. బయటికి మాత్రం పెద్ద బంగ్లా ఆయన రాజుగారిలా ఉంటారు. లోపల పరిస్థితి బాగోదు. కానీ వచ్చినోళ్ళకి ఏదోకటి ఇవ్వాలి గదా! అని ఇగో హారం తీసుకో అనో ఏదోకటి ఇస్తా ఉంటాడు. హ్మ్. అంటే పరిస్థితి బాగోకపోయినా కొన్ని మంచి పనుల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అవును. ఉంటుంటది. కర్కాటకం వారికి ముఖ్యంగా ఈ జూన్ వరకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఇక వీళ్ళు ఎప్పుడైతే శనగలు దానంగా ఇస్తూ ఉంటారో ఖచ్చితంగా బావుంటుంది. ఇక అవమానము, రాజ్యపూజ్యం గనక తీసుకుంటే రాజ్యపూజ్యం 4 అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య నలుగురైతే హ్మ్. అవమానించే వాళ్ళ సంఖ్య 7 ఉంది. సో, హ్మ్. మెచ్చుకునే వాళ్ళ సంఖ్యని పెంచుకోవాలి. ఆహ్, రాజపూజ్యాన్ని పెంచుకోవాలి అంటే గనక వీళ్ళు ముఖ్యంగా చేయవలసిందేంటంటే, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేస్తే బావుంటుంది. హ్మ్. విష్ణు సహస్రనామాలు వినడము, లేదా పెసలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే, వీళ్ళకి దారిద్ర్యం అనేటువంటిది తగ్గుతుంది. అదేవిధంగా ఆహ్, అవమానించే వాళ్ళ సంఖ్య గూడా తగ్గుతుంది. అయితే వీళ్ళకి ఈ 1 బై 1 గనక చూసుకుంటే, వీళ్ళు ఎంత గణపతి ఆరాధన చేస్తే ఫైనాన్షియల్‌గా బావుంటుంది. రూపాయి వచ్చినా గూడా హ్మ్. గణపతికి ఒకసారి చూపించి మీరు గనక వాడుకున్నట్లయితే, ఆ ఒక్క రూపాయి గూడా మీకు వేస్ట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి. హ్మ్. అట్లాగే కొంచెం మొదటి 6 నెలలు కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి. తర్వాత ఈ మొదటి 6 నెలల్లో కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం, వాహనము, గృహం తీసుకోవడం, ఇట్లాంటివున్నాయి వస్తువులు కొనుక్కోవడం గానీ, హ్మ్. అలాగే కాస్త వీళ్ళకి వివాహం కానీ, సంతానం కానీ ఇవన్నీ కూడా జూన్ నుంచి గురువు ఎప్పుడైతే రాశిలోకి మారుతాడో జూన్ నుంచి అనుకూలత అవును. బావుంటుంది. అష్టమంలో రాహు ఉన్నందుకు కాస్త వీరు ఈ సంవత్సరం వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు. హ్మ్. ప్రధానంగా ఇంకోటి ఈ గతకల రోడ్లు, కర్వ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ అవును. ఇబ్బందొస్తూ ఉంటుంది వీరికి. ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చూపిస్తున్నాయి. ఖచ్చితంగా కొత్తగా ఇప్పుడే ఫ్రెష్‌గా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందనుకునేటువంటి వారు, హ్మ్. ఉన్న ప్లేస్‌లో, ఉన్న ఊర్లో, ఉన్న సిటీలో కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో పుట్టాడు. హైదరాబాద్‌లో బెంగుళూరు వెళ్ళడమో, బాంబే వెళ్ళడమో, లేకపోతే బెంగుళూరులో ఉన్నవాడు చెన్నై వెళ్ళడమో, హైదరాబాద్ రావడమో, అట్లా ప్లాన్ చేసుకుంటే వీళ్ళకి మంచిది వివాహం మన ఎడ్యుకేషన్ విషయంలో. హ్మ్. అయితే ఎడ్యుకేషన్‌లో ఇంకా బాగా రాణించాలి, ఫైనాన్షియల్‌గా బాగా రాణించాలి అంటే, ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధినియే నమః. హ్మ్. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఓకే. థాంక్ యూ గురువుగారు. శ్రీమాత్రే నమః.